ఇదిగో మనవరాలా కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెట్టవే. ఈ పాడు దగ్గు ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో. అసలు డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకుంటేనే కదా బామ్మ తగ్గేది. అది అలా చెప్పవే మనవరాలా. డాక్టర్ ఇచ్చిన మందు బిళ్ళలు వేసుకుంటే తగ్గుతుంది కానీ ఆ కిరాణా షాప్లో దొరికే చాక్లెట్లు బిళ్ళలు తింటే తగ్గుతుందా? చాలండి సంబడం. నేను ఎక్కడ చాక్లెట్లు బిళ్ళలు తిన్నాను? అది ముడి వేసిన నీ చీర కొంగు చూస్తే తెలుస్తుంది నువ్వు ఏ బిళ్ళలు వేసుకుంటున్నావు. అవునా? మరి మీ లాల్చీ జేబులో ఉన్న చాక్లెట్ల సంగతి ఏమిటో? ఇక్కడే ఉంటే నా దగ్గర ఉన్న చాక్లెట్లు కూడా లాక్కునేలా ఉన్నారు. మెల్లగా సైడ్ అయిపోవడం మంచిది. ఇదిగోరా పిల్లకాయలు, నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి జవాబు చెప్తే తాతయ్య చాక్లెట్లు అన్నీ మీకే ఇచ్చేస్తారా? సరిపోయింది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నువ్వు పొడుపు కథ అడిగితే నా చాక్లెట్లు ఇచ్చేయడం ఏమిటి? నేను ఒప్పుకోను. ఈ తాతయ్య అలాగే అంటారులే కానీ అనగనగా ఒక సోగ్గాడు ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఏమిటది? కడుపులో చాక్లెట్లు, అదే ఎలకలు పరిగెడుతున్నాయా మనవరాలా తినడానికి? ఏం చేసావు? పనీర్ తవా పులావ్